నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గిరి ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాల గురించి మీకు తెలుసా? ఇప్పుడు మన వీడియోలో చెప్పుకుందాం. ప్రతి ఒక్కటి మనము ఏదైనా తెలుసుకోవాలంటే వినడం కానీ చదవడం కానీ చేయాలి. అందువలన అరుణాచల మహత్యము ఇంత అంతా కాదు, చెప్పుకోవాలంటే చాలా గొప్పది, పవిత్రమైనది ఆ క్షేత్రం మహిమ. ఇవన్నీ కూడా మన వీడియోస్లో చెప్పుకుందాం. ఇప్పుడు ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాల గురించి చెప్పుకుందాం. 8 దిక్కులకి 8 లింగాలు. ఆ దిక్కులలోని దిక్పాలకులు నిత్యం వచ్చి దర్శించుకుని శివలింగాల్లో మొదటిది ఇంద్రలింగం. గ్రహం సూర్యుడు, దిశ తూర్పు. దేవతల రాజు ఇంద్రుడు క్షీరసాగర మదనంలో జనించిన ఐరావతారం. అన్ని ఏనుగులకి రాజు అయినా ఐరావతం ఎక్కి ప్రతిరోజు అద్భుతమైన వెలుగులకు ప్రసారింపజేస్తూ ప్రతినిత్యం ఇక్కడ ఉన్న ఈ ఇంద్రలింగాన్ని దర్శించి సేవిస్తూ ఉంటారు. మహేంద్రుడు ఇది కొత్త స్ట్రీట్లో ఉంటుంది. పెద్ద బోర్డు కూడా రాసి ఉంటుంది. ఇరుకైన భవనాల మధ్య పరీక్షగా ఏకాగ్రతగా చూస్తే తప్ప కనపడదు. ప్రతి చోట బోర్డులను గమనించండి. రోడ్డు మీద నుంచి క్రిందకు దిగి ఆలయాన్ని దర్శించండి. అలాగే ఈ ఆలయంలో పార్వతీదేవిని దర్శించండి. ఆ తర్వాత కాళీమాత ఆలయం వస్తుంది. కొత్త వాహనాలకి ఇక్కడ స్థానికులు పూజలు నిర్వహిస్తారు. ఆపై అగ్నిలింగం. ఇది ప్రదక్షిణ మార్గం నుంచి కొండపైకి పెద్ద రోడ్డులోకి వెళ్ళాలి. ఆగ్నేయ దిశగా ఉంటుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రతి చోట పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, కొంచెం గమనించండి. ఈ అగ్నిలింగం దర్శనం అనేక దీర్ఘ వ్యాధులను పోగొడుతుంది. అనేక జన్మల కర్మ ఫలాన్ని బూడిద చేస్తుంది. మీరు ప్రదక్షిణ పూర్తి చేసే క్రమంలో ఆలయం తెరిచి ఉన్నా త్వరగా పూర్తి చేయాలనుకుని హడావిడి పడకండి. బయటే దండం పెట్టుకొని వెళ్ళకండి. అగ్నిలింగం భయాల నుంచి విముక్తులను చేస్తుంది. ప్రతి లింగం వద్ద ఓ అరుణాచలేశ్వరాయ నమః అని ఆ లింగం పేరు చెప్పి స్మరణ చేయండి. ఆ తర్వాత యమలింగం. చాలామంది యమలింగం అనగానే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పేరుకు తగ్గట్టే గంభీరంగా ఉంటుంది. దక్షిణ దిశగా ఉంటుంది. అదే యమస్థానం. ఆలయ ముఖద్వారం చూస్తేనే తెలుస్తుంది. తన వాహనమైన మహిషతో అది దంపతులను కొలుస్తున్న యముడు మీకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్ర దర్శనం వల్ల అకాల మృత్యు దోషం సమసిపోతుంది. జస్ట్ మిస్ అంటాం, లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది అంటాం. అలాంటి వాటిని కూడా జస్ట్ మిస్ చేసేది ఈ శివలింగ దర్శనమే. ప్రదక్షిణలో వచ్చే అష్టలింగాలలోని ఈ యమలింగమే ఇక్కడ స్థానం. చేసే సౌకర్యం కూడా ఉంది, కానీ కష్టం.